మంగళం నిత్య శుభమంగళం. వెల్కమ్ టు శ్రీలత హెల్తీ కిచెన్. ఫ్రెండ్స్, మీరందరూ ఆరోగ్యంగా ఆనందంగా ఉండాలని కోరుకుంటూ ఒక మంచి హెల్తీ రెసిపీస్తో పాటు ఒక మంచి నా అనుభవాన్ని, నా జీవితంలో జరిగిన ఒక సంఘటనని ప్లస్ నేను ఎలా నా జీవితాన్ని డీల్ చేశాను అన్న విషయాలు మీతో షేర్ చేసుకోవాలనిపిస్తుంది ఫ్రెండ్స్. అందుకే నేను ఈవేళ కాస్త లాంగ్ వీడియో చేస్తున్నాను. ఈ వీడియోని మీరు చూడగలిగితే చూడండి, లేదంటే వినండి. కనీసం వింటే మీకు ఏం సాధించాననేది చెప్తాను. ఈవేళ ఏంటంటే నేను దోసకాయ సాంబార్ చేస్తున్నాను. ముందుగా ఏంటంటే కాస్త కందిపప్పు తీసుకున్నాను, కడిగేసి అందులో పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయలు, కాస్త కరివేపాకు వేసి కుక్కర్ పెట్టుకోవాలి. బాగా పప్పు ఉడకపెట్టుకుని పక్కన పెట్టుకోవాలన్నమాట. నా లైఫ్ ఏంటంటే మా నాన్నగారు వచ్చి ఒక స్కూల్ టీచర్ అనమాట. మేము 5గురు సంతానం మా నాన్నగారికి. ఫస్ట్ అక్క, తర్వాత 3 అన్నయ్యలు, తర్వాత వచ్చి లాస్ట్ నేననమాట. ఇక చూడండి, నేను దోసకాయ ముక్కల్ని ఇలాగా ఫీల్ తీసేసుకుని ఆ గింజల్ని ఒకసారి చేదు ఉన్నాయో లేదో చూసుకోవాలి. చూసుకుని వాటిలో కొంచెం పెద్ద పెద్ద ముక్కల్లా కట్ చేసుకోవాలన్నమాట. అలాగే ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయ కూడా పెట్టుకున్నాను. ముందు పప్పు ఉడకబెట్టుకున్నాక అప్పుడు వేసుకోవాలి. అప్పుడు సాంబారు అనేది బాగా వస్తుంది అనమాట. అయితే నాకు ఇంటరు ఫస్ట్ ఇయర్ ఎగ్జామ్స్ అయిపోయాక నాకు మ్యారేజ్ చేసేసారు. అంటే తెలుసున్న సంబంధమేనమాట. మ్యారేజ్ చేసేసారనమాట. మ్యారేజ్ చేసేసాక కూడా నేను చదువు అనేది కంటిన్యూ చేశాను అనమాట. అలానే డిగ్రీ కంప్లీట్ కాలేదు. ఫైనల్ ఇయర్కి వచ్చేసరికి సెకండ్ ఇయర్, ఫైనల్ ఇయర్ కూడా కాదు, సెకండ్ ఇయర్ ఎండింగ్లోనే మా పాప ప్రెగ్నెంట్ అవడంతో నేను చదువు అనేది ఫుల్ స్టాప్ పెట్టేశాను అనమాట. ఆ తర్వాత వచ్చి మళ్ళీ పాప తర్వాత బాబు కూడా పుట్టేశాడు. ఇంక బాబు పుట్టాక నాకు అది కొస్త చదువుకున్నాను కదా, సెకండరీకి వెళదామని నేను చాలా ట్రై చేశాను. కానీ మా వారికి జాబ్ అంటే పెద్ద ఇష్టం ఉండేది కదనమాట. ఇప్పుడు చిన్న వయసు కదా, చిన్న వయసులో ఏంటంటే జాబ్కి పంపించడానికి మగవాళ్ళు ఇష్టపడేవారు కదా ఆ రోజుల్లో. ఇప్పుడు వేరు, అప్పుడు వేరు. ఇష్టపడేవారు కాదనమాట. సరే కదా అనేసి ఇంక నేను అలాగే ఉండేవాళ్ళు. అప్పుడు బాబు 2వ సంవత్సరాన్ని ఏంటంటే మా ఏరియాకి అంగన్వాడీస్ సెలెక్ట్ అయ్యాయి అనమాట. కనీసం అంగన్వాడీ అనే జాయిన్ అవుదామని నేను ట్రై చేస్తే మా వారికి పెద్దగా ఇష్టం లేదు. అయినా సరే ఇంకెలా అయితే మా మావయ్య గారు బాగా ఎంకరేజ్ చేసేవారు. తర్వాత మా మదర్ కూడా కష్టపడి ఎలా అయితే మొత్తం మీద జాబ్ అనేది సాధించాం. అప్పుడు ఆ రోజుల్లో కూడా జాబ్ రావడానికి మేము చాలా కష్టపడేవాళ్ళం అన్నమాట. అప్పుడు కూడా ఎగ్జామ్ పెట్టారు మాకు. ఎగ్జామ్ ప్రిపేర్ అవుతూ, బాబుకి అప్పుడు 2వ సంవత్సరం అనమాట. ప్రిపేర్ అవుతూ మొత్తం మీద ఎగ్జామ్ అటెండ్ అయితే అందులో మొత్తం మీద సెలెక్ట్ అయ్యాను. అప్పుడు మాకు సాలరీ ఎంతో చెప్పిన చెప్తే మీరు నవ్వుతారు. 400 అండి. అసలు నాకే ఇప్పుడు తలుచుకుంటే నాకే ఆశ్చర్యం వస్తుంట. కానీ ఆ రోజుల్లో అదే గొప్ప అనమాట. ఇంచుమించు అది ఎంతంటే నేను జాబ్లో జాయిన్ అయింది వచ్చి 93 అనమాట. 93లో బాబు వచ్చి 91లో పుట్టాడు. ఇక చూడండి, పప్పు అయితే ఉడికిపోయింది. ఇంకా చూడండి, మెత్తగా ఉడికిపోయింది ఇది పప్పు. మెదుపుకున్నాను అనమాట లైట్గాని, కొంచెం పలుకులాగే ఉండిపోయింది ఇది. ఇంకో 2 విజిల్స్ రానివ్వాల్సింది నేను. 2 విజిల్స్ రానిచ్చాను. తర్వాత ఇందులో మనం దోసకాయ ముక్కలు, ఉల్లిపాయలు అన్నీ వేసేసుకోవాలన్నమాట. వేసేసుకుని మరలా ఒకసారి స్టవ్ మీద పెట్టుకోవాలి. 93లో జాబ్లో జాయిన్ అయ్యాను. ఇంట్లోనే అప్పుడు ఇప్పుడులాగా సెంటర్స్ ఉండేవి కాదనమాట. ఇంట్లోనే ఎవరింట్లో వాళ్ళు పెట్టుకునేవాళ్ళని తెలుసు. అప్పుడు ఎదురు నేను అంగన్వాడీ పెట్టుకున్నాను. వెనకాల గదిలో ఫ్యామిలీ అనమాట. మాకు 3 గదులు ఉండేవి. మాకు 3 గదుల్లో ఒక గది ప్రత్యేకంగా అంగన్వాడికి చేసుకుని ఎదుర ఇలా రేకుల్లో వేసుకుని దాంట్లో నేను పిల్లలు కూర్చోబెట్టుకుని రన్ చేసుకునేదాన్ని అనమాట. అలా 2-3 సంవత్సరాలు అలా గడిచిపోయింది. ఏదో బాగానే నడిచిపోయేది. కానీ పిల్లలు ఎదుగుతున్నారు. అప్పటికి శాలరీ అనేది అప్పుడు మాకు ఏం 400 నుంచి 500లోకి వెళ్ళింది అంతే. అతి కష్టం మీద వాటి కోసం అంగన్వాడీలో పోరాటాలు చేసేవారు. పిండి ఇచ్చేవారు అనమాట మాకు. అప్పుడు ఆ పిండిని ఉప్మా చేసి పెట్టేవాళ్ళు.
పిల్లలు ఎదిగి కొద్ది మా సంపాదన మాకు సరిపోయేది కదా. ఈయన కూడా ఏదో పని కష్టపడేవారు. అయినా కూడా అప్పుడు తగ్గట్టు అంటే ఫుడ్కి ఓకే, ఫుడ్కి నడుస్తుంది. కానీ అలానే పెద్దవాళ్ళకి ఉన్నది, కానీ ఏంటంటే ఎవరి కాళ్ళ మీద వాళ్ళు నిలబడాలి, ఒకళ్ళ మీద డిపెండ్ అవ్వకూడదు అని ఇదిలో ఉండేవాళ్ళం అనమాట. ఉండి ఏదో ఒకటి చేయాలనుకునేవాళ్ళం. కానీ ఏం చేయాలి, పల్లెటూరులో ఏం చేయగలుగుతాం, ఏమి చేయాలి, అలానే వెళ్ళి కష్టపడలేము, చాలాలోకి వెళ్ళి కష్టపడే అంత ఇది లేదు. అప్పుడు ఏం చేయాలా అనేసి కొంచెం వర్రీగా ఉండేది అనమాట. అలానే అంగన్వాడీలో కూడా పెద్ద సక్సెస్ అనేది ఉండేది కదనమాట. ఆ రోజుల్లో పిల్లల్ని కాన్వెంట్లో వేసేసుకునేవారు, పిల్లల్ని అయితే ఎవరు పంపించేవారు కదనమాట. ఒక రకమైన బెంగగా ఉండేదనమాట, ఎవరు వచ్చి ఏమంటారు అనే ఒక రకమైన టెన్షన్తో నేనంతా చాలా బాధపడుతూ ఉండేదాన్ని అనమాట. నేనే కాదు, లైఫ్ స్టార్టింగ్లో ప్రతి ఒక్కళ్ళు ఎవరికి తగ్గట్టు వాళ్ళు కష్టపడతారండి. ఇందులో అసలు ఏమి ఇది లేదు. ఎవరి లైఫ్ తీసుకోండి, స్టార్టింగ్లో పిల్లలతో ప్రతి ఒక్కళ్ళు టెన్షన్ పడుతూ సరిపోనట్టుగా వెనకాల ఎన్ని ఆస్తులు ఉన్నా సరే ఎవరికి తగ్గట్టు వాళ్ళు బతుకు పోరాటం చేస్తారు. ఎందుకంటే కష్టాలు అందరివి ఒక్కటే, సుఖాలు వేరంట మా అమ్మమ్మ అంటూ ఉండేది. అవునా కదా ఫ్రెండ్స్, చెప్పండి. నేనే కదా, ప్రతి ఒక్కళ్ళు ఆ పోరాటం చేస్తూనే ఉంటారు. ఇంకా పప్పు అయితే ఉడికిపోయిందండి, దోసకాయ ముక్కలు కూడా ఉడికిపోయాయి. మళ్ళీ ఒకసారి పొయ్యి మీద పెట్టుకుని నేను మరగబెట్టుకుంటున్నాను అనమాట. ఇది చూడండి కొత్త ఎలా మరిగిపోతుందా. ఆ తర్వాత ఏమైందంటే, నేను ఈ జాబులో నేను కొంచెం నాకు శాలరీ సరిపోవట్లేదు అనమాట, చాలా కష్టం అనిపించేది. అలాగే ఒక మిషన్, నేను టైలరింగ్ కూడా నేర్చుకున్నాను అనమాట. టైలరింగ్ అడప మాకు అప్పుడు ఏంటంటే అంగన్వాడీలో మార్నింగ్ 8:30 నుంచి 1.5 అంటే 2 వరకు అనమాట. అక్కడి నుంచి ఖాళీ. ఆ ఖాళీ టైంలో నేను ఏం చేసేదానంటే బట్టలు కుట్టేదాన్ని అనమాట, టైలరింగ్ చేసేదాన్ని. అది కూడా పెద్దగా ఏమి ఉండేది కాదు అప్పుడు. ఇప్పుడులా ఏం కాదండి టైలర్స్. అప్పుడు ఏంటంటే పండగలకు మాత్రమే బట్టలు కొనుక్కునేవారు, అవి కుట్టించుకునేవారు అనమాట. ఏదో యావరేజ్గా ఉండేది. నేనైతే 4 గంటలు లేసి పిల్లలకి అన్నీ అమర్చుకుని వంట చేసేసుకుని ఇటు అంగన్వాడీ చేసుకుని మళ్ళీ మధ్యాహ్నం అంతా కూడా మిషన్ మీద ఉండేదాన్ని అనమాట. అలా నడుస్తూ ఉండగా అయినా కూడా కొంత సరిపోయేది కదా, పిల్లలు ఫీజులే కట్టడానికి కొంచెం ఇబ్బందిగా ఉండేది అనమాట. అప్పుడు ఏదోటి చేయాలి అనుకుని ఆలోచిస్తూ ఉండేదాన్ని అనమాట. ఏం చేయగలం అనుకునేసరికి లోపల ఏమైందంటే, ఇదిగో చూడండి, నేను ఆయిల్ పెట్టుకున్నాను. ఇందులో నేను మస్టర్డ్ ఆయిల్ వేస్తున్నాను. సాంబార్లో మీకు ఆవు నూనె మాత్రం చాలా బాగుంటుంది, ఒకసారి ట్రై చేయండి. ఆవు నూనె పెట్టుకున్నాను అనమాట. అది తాలింపు పెట్టుకుని మనం పోపు చేసేసుకోవాలి. ఏం చేయాలని ఆలోచించారు. ఈ లోపల మా చుట్టాల్లో ఒక ఆవిడ ఏంటంటే బ్యూటీ పార్లర్ నేర్చుకుంటున్నానని చెప్పింది అనమాట. చెప్తే అప్పుడు నాకు అనిపించింది నేను కూడా నేర్చుకుంటే బాగుంటుంది కదా అని వచ్చింది అనమాట. ఎలా పల్లెటూరులో ఎలా నేర్చుకోగలను, ఎక్కడ నేర్చుకోగలను, దానికోసం నేను కొంచెం అన్వేషించేదాన్ని అనమాట. అయితే నాకు ఫస్ట్లో డిస్కరేజ్ వచ్చింది. ఎలా అంటే, నువ్వు సెట్ కాదు అంటే, నేను ఫ్యాషన్గా ఉండేదాన్ని కాదు, చాలా హోమ్లీగా ఎంత బొట్టు పెట్టుకుని ఎన్ని గాజులు వేసుకుని ఉండేదాన్ని అనమాట. అంటే బ్యూటీ పార్లర్కే కదా, షోక్గా ఉన్నవాళ్ళు మాత్రమే పని చేస్తారు అన్నట్టుగా ఉండేవారు అనమాట. అప్పుడు అసలు ఇంత నాలెడ్జ్ ఎక్కడుంది, యూట్యూబ్ లేదు, పెద్దగా టీవీలు కూడా ఉండేవి కాదు. చదువుకుంటే నావెల్స్ చదువుకునేవాళ్ళు, లేదా బుక్స్ వచ్చాయి అనమాట. ఆ బుక్స్లో టిప్స్ చదువుకునేవాళ్ళం అనమాట. ఇంకా తాలింపు అయితే చేసేసుకున్నాను చూడండి. అందుకని దాని గురించి అసలు ఏ నాలెడ్జ్ తెలియదు అనమాట మాకు. నాకు అస్సలు బ్యూటీ పార్లర్ ఏంటో కూడా తెలియదు, ఐబ్రోస్ ఎలా చేస్తారో కూడా తెలియదు అసలు నాకు. అలాంటి నాలెడ్జ్ అనమాట. ఇప్పుడు చూసినా నాకు అంగన్వాడీ చుట్టూ చూడటం, పిల్లలకి వండి పెట్టుకోవడం, ఈ టైలరింగ్ ఇదే ప్రపంచం కింద ఉండేదాన్ని అనమాట. ఇట్లా పల్లెటూరులో ఎలా ఉంటుందో మీ అందరికీ తెలుసు కదా, అన్నట్టు ఉండేదన్నమాట. సరే కదా అనేసి బ్యూటీ పార్లర్ గురించి అంటే, నువ్వు సెట్ కావు బ్యూటీ పార్లర్కి, షోక్గా ఉన్నవాళ్ళు మాత్రమే చేయగలుగుతారు అన్నారనమాట. అంటేసరికి అంతే నీరసం వచ్చి ఊరుకున్నాను. అయితే ఒకరోజు ఏమైందంటే, అనుకోకుండా మన అన్వేషణలో ఎలా తారసపడతాయి చూడండి. ఒకరోజు నేను మా ఊరి పక్కనే రావులపాలెం అనమాట. ఇదిగోండి, నేను బెండకాయ ఫ్రై చేసుకోవడానికి
వాటర్ తీసుకుని అందులో బెండకాయలు వేసుకుని నానబెట్టేస్తానమాట. ఇంచుమించు 1 అవర్ అయినా నానబెట్టి ఇలా ఆరబెట్టేసుకోవాలి. అలా ఉప్పేసి నానబెట్టుకోవడం వల్ల ఏంటంటే బెండకాయ అంతా క్లీన్ అవుతుంది అనమాట. ఈ బెండకాయ ఫ్రై ఏంటంటే కొంచెం నిల్వ చేసుకోవడానికి చేసుకునేలా చేసుకున్నాను. ఇలాగా ఆరబెట్టేసుకున్నవి నేను పొడవుగా కట్ చేసేసుకుంటాను అనమాట. రావులపల్లి ఒక రోజుని బ్యాంక్కి వెళ్ళాను అనమాట. బ్యాంక్కి వెళ్తే ఆ బ్యాంకులోని ఒక క్యాషియర్ నాకు పాంప్లెట్ ఇచ్చాడు. చూసారా నా అన్వేషణలో మనం ఏది అన్వేషిస్తే దేవుడు మనకి అదే తారసపడిలో ఎలా చేస్తాడో మీకు అర్థమయ్యేలా చెప్తున్నాను అనమాట. పాంప్లెట్ చూసేసరికి అదేంటి బ్యూటీ కోర్స్ అనమాట. ఇక నాకు చాలా షాక్ అయ్యాను. దాంట్లో నెంబర్ కూడా ఉందన్నమాట. బ్యూటీ పార్లర్ అండి, మా మెసేజ్ చేస్తారు, ఫలానా చోట ఉందండి, అందుకే అడ్రస్ ఉంది, ఫోన్ నెంబర్ ఉంది, ఫోన్ చేయండి అన్నారు. అప్పటికే మాకు ఫోన్లు వచ్చాయి. ల్యాండ్ ఫోన్ ఉండేది అనమాట. ఆవిడ ఇంటికి వెళ్ళి ఫోన్ చేస్తే ఆవిడ అన్నారు, ఒకసారి రండి మేడం మీరు మాట్లాడుకుందాం అన్నారనమాట. పిల్లలు చిన్నోళ్ళు, ఒక అంగన్వాడి, ఎలా సాధ్యం? చాలా కష్టం అనిపిస్తుంది కదా. సరే ఒక్కసారి ట్రై చేద్దామని ఒక అమ్మాయిని తీసుకుని నేను వెళ్ళాను అనమాట. వెళ్ళేసరికి ఆవిడ కాసేపు మాట్లాడారు. ఆవిడైతే అప్పుడు ఆ రోజుల్లో ఎంత చెప్పారో తెలుసా? 15,000 చెప్పారు. 15,000 అంటే ఏంటిది ఎంత తెలుసు అండి? అప్పుడు మాకు కాసు బంగారం 4,000 అనమాట. 4,000 అంటే అప్పుడు 15,000 అంటే చూడండి, 3 ఎంత అడిగింది? ఇప్పుడు 3 కాసులు అంటే అప్పుడు మాకు 3 కాసులు బంగారం వచ్చేస్తుంది అనమాట. అయ్యో పోయి 15,000 అడిగింది. అంతే మొత్తం నీరసం వచ్చేసింది. 15,000 అంటే ఎంత? 3 కాసులు బంగారం అనమాట. ఇంకా పైనే వస్తుంది. ఇప్పుడు 3 కాసులు బంగారం ఎంత చూడండి, అంటే 1,50,000 అడిగినట్టు అర్థం అనమాట. ఇవ్వబోయి అనేసి వచ్చేసాక ఆలోచించాను అనమాట. సరే ఒక రోజుని వీళ్ళ తర్వాత కూడా వచ్చిన వాళ్ళు అయ్యి కొంచెం నన్ను డిస్కరేజ్ చేశారనమాట. ఎందుకు అంత డబ్బు పోసి నేర్చుకోవడం వేస్ట్, ఎవరు చేయించుకుంటారు, అయినా పల్లెటూరులో ఎవరు వస్తారు, సిటీ రాజమండ్రిలో హైదరాబాద్లో అలాంటి చోట అయితే చేయించుకుంటారు కానీ అనేసి నాకు డిస్కరేజ్ చేసేసారు. మళ్ళీ నీరసం వచ్చేసింది. అయినా సరే నాకు ప్రెషర్ ఎలా ఉందంటే, ఒకసారి అంగన్వాడీలో నాకు మేడం వచ్చి పిల్లలు పెద్దగా లేరు, కొంచెం క్లాసులు పడ్డాయి అనమాట. ఇంకా బెంగ ఎక్కువైపోయింది. లేదు ఏదో చెయ్యాలి, ఇందులో మనం సక్సెస్ అవ్వలేం అనేసి పట్టుకుంది నాకు. ఇంక చూడండి బెండకాయ ముక్కలు అయితే కోసేసుకున్నాను, బాణలు పెట్టుకుని ఇంక మినపప్పు శనగపప్పు అన్నీ వేసుకుని తాలింపు పెట్టేసుకున్నాను అనమాట. ఎలా అయితే ఒక రోజుని మళ్ళీ మేడం దగ్గరికి వెళ్ళాను. మేడం దగ్గరికి వెళ్ళి అలా అడిగితే ఆవిడ అన్నారు, అమ్మ తగ్గిస్తాను మీకు ఇష్టమైతే రండి అన్నారనమాట. అంటేనే సరే మేడం, మరి మీరు కొంచెం అంత రేట్ అంటే నాకు కష్టం అన్నాను అనమాట. అదొకటి మా ఊరి నుంచి నేను ఇప్పుడు వెళ్ళాలి, ఇప్పుడు నేర్చుకోవాలి, ఇది పెద్ద సమస్య కదా. మెల్లిగా మా వారితో చెప్పాను. మా వారు అన్నారు, అంగన్వాడీ వాడి చేయి చాలు, అయ్యిందిలే కానీ ముందు అంగన్వాడీ సరిగ్గా చెయ్యి అనేసి ఆయన డిస్కరేజ్ చేసేసారు. డిస్కరేజ్ చేసేస్తే సరే అని ఊరుకున్నాను అనమాట. తర్వాత ఏమైందంటే ఒకరోజు ఈయన నేను కలిసి, అంటే మాకు అంగన్వాడీలో మీటింగ్స్ ఉంటాయన్నమాట. మంత్లీ ఒక మీటింగ్కి వెళ్ళాలి, అక్కడ రిపోర్ట్లని సబ్మిట్ చేయాలన్నమాట. ఆ రోజు మా వారు తీసుకెళ్తే నేను ఏం చేశానంటే, అండి ఒక్కసారి ఇక్కడ బ్యూటీ పార్లర్ ఉందంటే, ఎందుకు బ్యూటీ పార్లర్ అన్నారు. అంటే లేదు ఒక్కసారి రండి ప్లీజ్, మాట్లాడండి, నేను నేర్చుకొని అసలు ఏంటది మీకు తెలుస్తుంది కదా అనేసి నేను ఏం చేశానంటే మా వారిని అక్కడ కూర్చోబెట్టేసి, ఆ రోజు అనుకోకుండా వాళ్ళ హస్బెండ్ కూడా బ్యాంక్ సెలవు అనమాట, శనివారం ఆయనకి సెలవు అయితే ఆయనతో పరిచయం చేసి, ఇద్దరికి పరిచయం చేసి నేను ఏం చేశానంటే మా వారిని అక్కడ కూర్చోబెట్టేసి నేను మీటింగ్కి వెళ్ళిపోయాను అనమాట. మీటింగ్కి వెళ్ళిపోతే అప్పుడు మొత్తం మీద ఆయన మా వారికి బాగా కోచింగ్ ఇచ్చారనమాట, మోటివేట్ చేశారు. మోటివేషన్ ఎంత జీవితాన్ని మార్చేస్తుందో నాకు అప్పుడు అర్థమైందనమాట. ఆ మేడం కూడా, సార్ మీ మేడం మీ మిస్సెస్కి ఇష్టమైతే నేను తగ్గించి నేర్పుతానండి, అంటే ఎలా అంటే ఇలా మధ్యాహ్నం నుంచి 1 గంట 2 గంటలు వస్తే సరిపోతుంది అనేసి వాళ్ళు మోటివేట్ చేసేసరికి ఆ తర్వాత ఆయన ఇప్పుడు నన్ను ఒప్పుకున్నారనమాట. ఒప్పుకుని అన్నారు, సరే వాళ్ళ పద్ధతిగా ఉన్నారు, నువ్వు నేర్చుకో అనేసి నాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారనమాట. ఆవిడ 10,000 కట్టేలాగా 10,000, అది కూడా
అమ్మో అనుకున్నానండి. ఎలా ఎలా కట్టాలి 10,000? ఏంటో అసలు అగమ్యగోచరం అన్నప్పుడు నవ్వొస్తుంది నాకు. 10,000 అంటే ఇప్పుడు అవ్వలేలుగా వెళ్ళి ఖర్చు పెట్టేసుకుంటాం. కానీ అప్పుడు 10,000 అంటే నా దృష్టిలో ఇప్పుడు ఒక 2,00,000, 3,00,000 తేవాలంటే ఎంత? అలా ఉండేదాన్ని అనమాట. ఇదిగో చూడండి, బెండకాయ ఫ్రై అయితే ఇలా వేయించుకోవాలన్నమాట. చాలా టైం పడుతుంది. సరే, మరి ఎలా మరి డబ్బులైతే మరి నా దగ్గర అయితే లేవు, మరి నువ్వేం చేస్తావో చెయ్యి అన్నారన్నమాట. అంటే అసలు ఒప్పుకోవడమే పెద్ద అదృష్టం కదా. ఎలా అనేసి ఇంకా నాకు కష్టత అనిపించదు కదా. ఇష్టం అనేది మనకి కష్టం అనిపించదు. ఇది నేను బాగా నమ్ముతాను అనమాట. అనుకుని అప్పుడు ఏం చేశానంటే, నా దగ్గర కొంత బంగారం ఉందన్నమాట. ఆ బంగారాన్ని మెల్లిగా సేల్ చేసేసాను. మొత్తం మీద ఎలా అయితే జాయిన్ అయిపోయాను. కోర్సు చాలా కష్టం అయిపోయేది అనమాట. వెళ్ళి వచ్చి మొత్తం మీద ఎలా అయితే కోర్స్ అయితే నేర్చేసుకున్నాను అనమాట. 6 నెలలు పట్టింది నేర్చేసుకుని, ఇంకా మా మదర్ వాళ్ళ ఇంట్లో కొంచెం ఒక దూరం అనమాట, అక్కడ ఇది స్టార్ట్ చేసేసాను. అప్పుడు చాలా తక్కువ పెట్టుబడి పెట్టి స్టార్ట్ చేస్తాను. ఇంకా చూడండి, ఇంకా అక్కడి నుంచి అసలు తిరిగి ఒక 6 నెలలు అయితే నేను కొంచెం బెంగపడ్డాను. ఆ తర్వాత ఫుల్ సక్సెస్. నా వర్క్ చాలా డెడికేషన్గా చేసేదాన్ని అనమాట. చేయడంతో అందరూ ఒకళ్ళు చేసుకుని వీళ్ళు బాగా చేస్తున్నారు, దూరం వెళ్ళక్కర్లొద్దు అనేసి అందరూ నా దగ్గరికి రావటం మొదలుపెట్టారనమాట. ఇంక చూడండి, నేను బంగారం ఎంతైతే అమ్మేశానో దానికి 10 ఇంతలు కొనుక్కోవాలంటే మీరు నమ్ముతారా? చాలా అంటే చాలా సక్సెస్. ఆశ్చర్యపోయేవారు అన్నమాట. పల్లెటూరులో బ్యూటీ పార్లర్ అంతలా ఎలా రన్ అవుతుందా అని ఆశ్చర్యపోయారు. దానికి కారణం ఏంటంటే, నేను బాగా వాళ్ళకి వచ్చిన వాళ్ళు బాగా రిసీవ్ చేసుకునేదాన్ని. అలాగే నేను 100% డెడికేషన్గా చేసేదాన్ని. డబ్బుకు ఆశపడి చేసినట్టు కాకుండా నాకు ఇష్టంగా చేసేదాన్ని. వాళ్ళకి తగ్గట్టుగా చేసి కోర్సులు ఇస్తూ ఉండేదాన్ని. ఒక బ్యాచ్ చేస్తే నాకు ఇంచుమించు ఒక బ్యాచ్కి ₹1,00,000 అలా వచ్చేసి అనమాట ఆ రోజుల్లో. నిజంగా నేను చాలా సక్సెస్ని సాధించగలిగాను అనమాట. అది నాకు ఎక్కువే. ఇంకా మరీ ఎక్కువ అంటే నా దృష్టిలో అది మరి నాకు చాలా ఎక్కువ అనిపించింది. కాబట్టి ప్రతి దానికి కూడా కష్టపడాలి, కాస్త ఓపిక ఉండాలి. ఏది ఒక్క రోజులో సాధ్యం కాదు. అలాగే ఎక్స్పెక్టేషన్స్లో కూడా విపరీతంగా ఉండకూడదు అనమాట. నేను ఎలా అనుకునేదానంటే, 500 సంపాదించే నేను నాకు ఒక 2,000 వస్తే చాలు అనుకునేదాన్ని అనమాట. కానీ ఇక్కడ నాకు రోజుకి 2-3 వేలు అలా వచ్చి ఆ రోజుల్లోనే. నెలకి అయినా జాబ్ కొన్నాళ్ళు అలా చాలా కంటిన్యూ చేశాను. గమ్మున జాబ్ను వదులుకునేదాన్ని కాదనమాట. మధ్యాహ్నం నుంచి వెళ్ళి వర్క్ చేస్తూ ఉండేదాన్ని అనమాట. ఎక్కువ కోచింగ్లు ఇవ్వడానికి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చేదాన్ని అనమాట. అప్పుడు స్టూడెంట్ చాలామంది జాయిన్ అయ్యేవారు. వాళ్ళే నాకు బాగా వర్క్ చేసుకోవడంలో సహాయపడేవారు అనమాట. ఫ్రెండ్స్, చూసారా, ఒక సంకల్పాన్ని జీవితాన్ని ఎలా మారుస్తాయి అన్నదానికి ఇదే నిదర్శనం అనమాట. ఫ్రెండ్స్, ఇలా నా అనుభవాల్ని మీతో పంచుకుంటూ ఉంటాను. ఇది లాంగ్ అయిపోయిందని మీరు ఇదవ్వద్దు, పక్కన పెట్టి వినండి. విని మీరు కూడా ప్రతి జీవితానికి బాధపడకండి. ఫస్ట్ ప్రయత్నం అనేది అయితే చెయ్యాలి. మన సంకల్పం ఉంటే సరిపోదు, దానికి ప్రయత్నం చేయాలి. అలాగే డెడికేషన్, ఒక వర్క్లో మనం అంకితభావంతో చేయాలి, ఇష్టంగా చేయాలి. ఫస్ట్ అది కష్టం అనుకుంటే మాత్రం మనం అసలు ఏది సాధించలేము. ఎప్పుడైతే ఇష్టతగా చేసామో అది కష్టం అని ఒక వరం అనుకునేదాన్ని నేను. చాలా అసలు బిజీ అనమాట. నేను 2 గంటలకు వెళ్ళి 10 గంటల వరకు స్టాండింగ్లో నిలబడి హైబ్రోస్ కటింగ్స్ అవన్నీ చేస్తుంటే స్టూడెంట్స్ పాపం ఫేషియల్స్ అవి చేసేవారు. మా పాప కూడా చాలా కష్టపడేది, మెహందీలు పెట్టేదనమాట. తను ఫిజియోథెరపీ చదివించుకున్నాను. మా వారు కూడా చాలా హెల్ప్ చేసేవారు నాకు. ఆయన కోఆపరేట్ చేయడం వల్లే నేను చేయగలిగేదాన్ని. ఎందుకంటే నాకు ఏం కావాలన్నా క్రీమ్స్ అన్నీ తెచ్చిపెట్టేవారు, నాకు అన్నీ అరేంజ్ చేసేవారు అనమాట. నిజంగా అందరి సహకారంతో నేను మొత్తం మీద సక్సెస్ అనేది సాధించగలిగాను. దానికి కారణం ఏంటంటే, నేను ఎక్కువ కష్టపడేదాన్ని అనమాట. కష్టపడే మెంటాలిటీ అనేది ఫస్ట్ ఉండాలి. ఎక్స్పెక్టేషన్స్ వెంటనే ఉండకూడదు. నేను కూడా ఎక్స్పెక్ట్ చేసేదాన్ని కదా. నాకు 500 వచ్చినా ఆనందంగా ఉండేది. ఒక్కోసారి 3,000, 5,000 కూడా వచ్చి ఈ రోజులు ఉండేవి. ఒక బ్యాచ్ చేస్తే లక్షలు వచ్చి. కానీ మనం ఏంటంటే ఎక్స్పెక్టేషన్స్ ఎక్కువ వేయగలిగితే బాధ అనేది ఎక్కువైపోతుంది అనమాట. ఎప్పుడైతే ఎక్స్పెక్టేషన్స్ లేవో మనకి ఏ బాధ అనిపించదు అనమాట. దేవుడే కల్పిస్తాడండి. ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.